గ్రూప్ 1 సాధించారన్న ఆనందం లేకుండా పోయింది. రెక్కల కష్టంతో చదివించిన తల్లిదండ్రులు ఓవైపు, రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడ్డ అభ్యర్థులు మరోవైపు రోదిస్తున్నారు. మొన్నటిదాకా వావ్ మీవాడు గ్రేట్ అన్నవాళ్లు కూడా ఓ డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్నారట కదా అంటూ అవహేళన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. శాలువాలు కప్పి సన్మానించిన వాళ్లే సిల్లీ కామెంట్స్ చేస్తుంటే తల దించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలను నాశనం చేయొద్దంటూ వేడుకుంటున్నారు. తండలో ఫస్ట్ బాబు డిప్యూటీ కలెక్టర్ వస్తుందని అందరు సన్మానించారు సార్. కానీ మేము చాలా ఊహించుకున్నాం సార్. ఈ విధంగా అయితే నేను అనుకోలేదు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు చనిపోయి ఈ దశాబ్ద కాలంలో 4 చావులు ఇట్లైనా చేసి మా అమ్మమ్మ కోరిక గ్రూప్ 1 కొట్టరా కలెక్టర్ కావాలరా అని దానికోసం కష్టపడి చదువుకున్నటువంటి మమ్మల్ని పట్టుకొని 3 కోట్లు ఇచ్చినట్టు నాకు తెలిసి మరి వీళ్ళకి ఇచ్చిరేమో సార్, నాకు తెలియదు. నా చిన్న కొడుకు యాక్సిడెంట్ అయితే తండ్రి లేడు. మా అమ్మ మా అన్నయ్యని చదివించుకుంటుంది. మా అన్నయ్య గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని ఎంత కష్టపడి ఈ రోజుకి ఇక్కడ దాకా వస్తే నోటి దగ్గర వచ్చిన ముద్దని వెనక తీసుకుంటున్నారు. మొత్తం వీళ్ళే సార్ రాజకీయ నాయకులు సార్. మొత్తం వాళ్ళ రాజకీయాల కొరకు వాళ్ళ విద్యార్థులను ఆడుకుంటారు సార్.